కూటమి పాలనలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. అనకాపల్లిలో క్వారీ లారీలు బీభత్సమే సృష్టిస్తున్నాయి. కూటమి నేతల కనుసన్నలోనే ఈ అక్రమ మైనింగ్ సాగుతోంది. అడ్డు అదుపు లేకుండా బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయి. పరిధికి మించి లారీల్లో రాయి ఎన్ఓఏబికి తరలించేస్తున్నారు. దీంతో క్వారీ లారీలు అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా అనకాపల్లిలో రైల్వే ట్రాక్ సేఫ్టీ గడ్డర్ను క్వారీ లారీ ఢీకొట్టేసింది. దీంతో రైల్వే ట్రాక్ పక్కకు జరిగింది. గూడ్స్ రైలుకు ప్రమాదం అదృష్టవశాత్తు తప్పింది. పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. లారీ ఓవర్ స్పీడ్ కారణంగా నిన్న ఓ ఎల్ఐసి ఏజెంట్ చనిపోయాడు. క్వారీ లారీల కారణంగా గ్రామాల్లో రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. ఈ ధ్వంసంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. రైట్, ఇంత జరుగుతున్నా మరి చూస్తూ చూడనట్టు ఉన్న అధికారుల తీరుని ఏ రకంగా చూడాలి? కూటమి నేతల్ని ఎదిరించే అంత దమ్ము నిజంగా వాళ్ళకు ఉంటుందా? నాయుడు, ఏం జరుగుతోంది? ఇంతటి బీభత్స, ఇంత దారుణాలు నేను చెప్పిన కొన్ని సంఘటనలు చూసాం. సో రైక్గా రైల్వే గడ్డర్నే ఢీకొట్టిన లారీ, ఆ ట్రాక్ కూడా బెండ్ అయిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కొంచెం అయితే ఎలాంటి ప్రమాదం జరిగేదో ఊహించడానికే భయంకరంగా ఉంది. సో ఇంతవి జరుగుతున్నా మరి ఎవరు పట్టించుకునే పరిస్థితి అక్కడ లేదా? ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ చెప్పండి. అనకాపల్లిలో గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. ఇష్టానుసారంగా బ్లాస్టింగ్ చేస్తూ కొండలను గుట్టలను తవ్వేస్తున్నారు. పర్యావరణాన్ని ధ్వంసం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ కూడా అటువైపు ఏ ఒక్క అధికారి కూడా కన్నెత్తి చూడడం లేదు. ఎక్కడైతే బ్లాస్టింగ్ చేస్తున్నారో అక్కడి నుంచి భారీ రాళ్ళను భారీ లారీల్లోని తరలిస్తున్నారు. ఎన్ఏఓబికి తరలిస్తూ అక్కడ కాంట్రాక్టులు చేసుకుంటున్నారు. ఈ తరలించే క్రమంలోని లారీలన్నీ కూడా ఓవర్ స్పీడ్తో వెళ్తున్నాయి. అనేక ప్రమాదాలకు గురవుతున్నాయి. నిన్న రీసెంట్గా చూసినట్లయితే నిన్న ఒక ఎల్ఐసి ఏజెంట్ మునగపాక దగ్గర చనిపోయాడు. ఈ రోజు అయితే ఈ ఏదైతే లారీలు ఉన్నాయో ఈ ఒక లారీ విపరీతమైన స్పీడ్తో వెళ్ళి అండర్ రైల్వే బ్రిడ్జిని ఢీకొనడంతో ఆ రైల్వే ట్రాక్ పక్కకు ఒరిగింది. అదే సమయంలో మాత్రం ట్రైన్లు ప్రయాణించినట్లయితే భారీ ప్రమాదం జరిగి ఉండేది. కానీ అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. అంటే కాసేపట్లో గూడ్స్ ట్రైన్ ఆ పట్టాల మీదుగా వస్తుందనగా అక్కడ ఏదైతే ట్రాక్ ఉందో ట్రాక్ను ఈ లారీ గుద్దడంతో పక్కకు ఒరిగింది. దాన్ని గమనించిన గూడ్స్ ట్రైన్ డ్రైవర్ అప్రమత్తం అవడంతో భారీ ప్రమాదం తగ్గింది. ఇదే విధంగా అనేక చోట్ల ఇదే తరహాలో అనేక స్పీడ్గా వెళ్తూ కూడా అనేక ఇబ్బందులకు అలాగే గ్రామస్తులను కూడా గురి చేస్తున్నారు. లారీలు పరిమితికి మించి ఓవర్లోడ్తో ప్రయాణించడమే కాకుండా గ్రామాల్లో ఉన్న రోడ్లను కూడా ధ్వంసం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు స్థానికంగా ఉన్న గ్రామస్తులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోలేదు. పచ్చటి పొలాలు సైతం ధ్వంసం అవుతున్నాయి. ఆ పడే ధూళితో పంటలు కూడా రైతులు పండించుకోలేకపోతున్నారు. అలాగే ఇల్లులు కూడా బీటలు వారుతున్నాయి. ఇంట్లో ఉండడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు ఏ రాయి వచ్చి బ్లాస్టింగ్ వల్ల తమ ఇళ్ల మీద పడుతుందో తమ మీద పడుతుందో అని ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ లారీలు ఓవర్ స్పీడ్తో వెళ్ళడం వల్ల పరిమితికి మించి రాయి లారీలో వేయడం వల్ల గత ప్రభుత్వం వేసిన రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఆ రోడ్ల మీద ప్రయాణించాలంటే కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్ల మీద గతకల పడిన రోడ్ల మీద ప్రయాణించడం వల్ల అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఎంతోమంది కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్న పరిస్థితి ఉంది. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఎవరూ అధికారులు అటువైపు వెళ్ళలేదు. అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదు. అధికారులకు కూడా మామూలు అందుతున్నాయి కాబట్టి చూసి చూడలేనట్లు వదిలేస్తున్నారు. అధికార బలంతో కూటమి నేతలు ఇష్టానుసారంగా బ్లాస్టింగ్కి పాల్పడుతున్నారు. రాత్రి పగలనే తేడా లేకుండా ఇష్టానుసారంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. పచ్చని ప్రకృతి అంతా కూడా ధ్వంసమయ్యే విధంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఎవరూ కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. అధికారం ఉందన్న అండతో కూటమికి సంబంధించిన నేతలంతా కూడా రెచ్చిపోతున్నారు. నెలకు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు కానీ లేదంటే తాము ఓటు వేసిన ప్రజాప్రతినిధులు కూడా తమ గురించి పట్టించుకోలేదన్న ఆవేదన అయితే స్థానికంగా ఉన్న గ్రామస్తులంతా కూడా వ్యక్తం చేస్తారు. లోని లారీలు ప్రయాణిస్తున్నట్లయితే ఉన్న దగ్గరికి ఉన్న కాడికి ఆ రోడ్లు కూడా పోతాయి. ప్రమాదాలు కూడా మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అయితే ఆందోళనలు అయితే స్థానికంగా ఉన్న గ్రామస్తులు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. హరి.